చంద్రం వెళ్ళిపోగానే పెద్ద గాలివాన వచ్చి వరిసినట్టుగా అయింది. వాళ్ళు పిలిస్తే వెళ్ళలేదనే కోపంతో ఎన్ని అభండాలు వేశాడు. వీళ్ళు ఆప్తులట, వీళ్ళని దూరం చేసుకుంటే తను బ్రతకలేదట, అహంకారమట, ఎన్ని మాటలు అన్నాడు. తనేం తప్పు చేసిందని వీళ్ల చేత ఇన్ని మాటలు పడాలి? తనకి సుధీర్ అంటే ఇష్టం, దానికి వీళ్ల బెదిరింపేంటి? బిందు తన గదిలోకి వెళ్ళిపోయింది. చంద్రం వెళ్తుంటే లీల వస్తుంది. చంద్రం కారు ఆపి హలో అన్నాడు. ఓ మీరా, బాగున్నారా? నవ్వుతూ పలకరించింది. ఏదో నీ దయ వల్ల. ఎందాక మధ్య మాదయ్య ఏంటండి? బిందు దగ్గరికి వెళ్తున్నాను. నేనిప్పుడు అక్కడి నుండే వస్తున్నాను. బిందు లేదు. రా, అలా కాసేపు తిరిగొద్దాం. కారు డోరు తెరిచి వినయంగా తల వంచుతూ అన్నాడు. లీల మొహమాటంగా నిలబడిపోయింది. ఏమిటలా నిలబడిపోయారు? అభ్యంతరం ఏమైనా ఉందా? ఆహా, అదేం కాదు. ప్లీజ్ రా లీలా, నాకు మహా బోరుగా ఉంది. బిందు లేదు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాగా. ఆహా వద్దులేండి, నే వెళ్ళగలను వెంటనే అంది. చంద్రం లీల కంగారు చూసి నవ్వుకున్నాడు. సర్లే, నువ్వెలా చెప్తే అలా చేస్తాను. ముందు కారెక్కు అన్నాడు. లీల కారెక్కగానే కారు కదిలి ముందుకు దూసుకుపోయింది. శిరీషకి కాలు నొప్పి తగ్గింది. కొద్దిగా ఉంది. మామూలుగా హాస్పిటల్కి వెళ్ళొస్తుంది. వాసుదేవరావు గారు, శ్రీనివాసరావు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోమని ఎంత చెప్పినా శిరీష వినిపించుకోలేదు. నాకిప్పుడు బానే ఉంది అంది. అవునక్క, డాడీ తాతగారు చెప్పినట్టు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోకూడదు అంది బిందు. ఇప్పుడు నేను కష్టపడుతుందేంటి? ఖాళీగా ఉంటే తోచదు బిందు. అయినా కారులో వెళ్ళి కారులో వస్తుంటే శ్రమేముంది? కారులో వెళ్ళి కారులో వచ్చినా అక్కడ అటు ఇటు తిరగొద్దు. కాలు నొప్పి తగ్గిపోయిందిగా. ఇంకేంటి విశేషాలు? 4 రోజుల నుండి కనపడలేదు. 2 సార్లు ఫోన్ చేసినా దొరకలేదు. డాన్స్ బొమ్మలు, లంబాడీ బొమ్మలు చేయటానికి కొన్ని వస్తువుల కోసం వెళ్ళాను. ఆఖరికి లంబాడీ బొమ్మలకు కావలసినవి ఇంకా దొరకలేదు. రేపెళ్ళాలి. సుధీర్ ఊరు నుండి వచ్చాడా? లేదు, ఇంకా 4 రోజుల వరకు రాడేమో. సుధీర్ ఊరు వెళ్ళాక బిందుకి అస్సలు తోచడం లేదు. ఆ దిగులు బిందు కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏమిటి నువ్వంత హుషారుగా లేవు? విషయం గ్రహించినట్టే అడిగింది శిరీష. హుషారుగా లేక ఎలా ఉన్నాను? డబాయిస్తున్నట్టుగా అడిగింది. ఏదో బెంగపెట్టుకున్నట్టుగా కనపడుతున్నావు. బిందు శిరీష కళ్ళల్లోకి చూసింది. నాకు తెలుసులే అన్నట్టు ఉన్నాయి శిరీష చూపులు. నీ మీదే బెంగ పెట్టుకున్నాను అనేసి వాసుదేవరావు గారు పిలవటంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. శిరీష నవ్వుకుంది. మహేంద్రకి ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది. కానీ ఇంకా కొద్ది రోజులు మందులు వాడాలని, బలమైన ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెప్పటం వల్ల, సుధీర్ కేకలేయటం వల్ల, శిరీష మందలింపులు, శాంతవచనాలు చెప్పటం వల్ల మహేంద్ర శ్రద్ధగానే మందులు వాడాడు. అతనిలో ఇదివరకటి వైరాగ్యం కొద్ది కొద్దిగా తొలగిపోసాగింది. ఇప్పుడు సుధీర్ని నిందించడు. నీ రుణం తీర్చుకోలేన్రా అంటాడు. నా రుణం కాదు, డాక్టర్ గారి రుణం తీర్చుకోలేము. ఆవిడ అంత ఇదిగా చెప్పకపోతే, అంత గట్టిగా మందలించకపోతే నువ్వా నాకు వినేది? ఈ చలవంతా డాక్టర్ గారిది. బ్రతుకు మీద విరక్తి కలిగిన వాడికి బతుకంటే మళ్ళీ తీపి కలిగించింది ఆవిడ. ఇహనైనా ఆవిడ్ని తిట్టడం మాని అన్నాడు. నేనెందుకు తిడతారా? ఆవిడ నన్నేం చేసింది? నెమ్మదిగా అన్నాడు. శిరీష పడిపోయిందంటే మహేంద్ర వెళ్ళి చూసొచ్చాడు. ఈ వార్త విన్న సుధీర్ అమితంగా ఆశ్చర్యపోయాడు. నిజంగా? అన్నాడు నమ్మలేనట్టు. ప్రాణదాతకి దెబ్బ తగిలితే చూడకుండా ఎలా ఉంటాన్రా? ముఖం మరోవైపు తిప్పుకుంటూ అన్నాడు. ఆ గొంతులో మార్పుకి శిరీష్ అంటే చిటిపెట్లాడే మహేంద్ర ఆవిడ్ని ప్రాణదాత అనటం నమ్మలేనంత ఆశ్చర్యంగా అనిపించింది. సుధీర్ ఆశ్చర్యపడిన దానికన్నా 10 రెట్లు ఆశ్చర్యపడింది శిరీష, మహేంద్ర తన్ని చూడటానికి రావటంతో. శిరీషను చూడటానికి ఎంతోమంది వచ్చారు కాలికి దెబ్బ తగలటంతో. వాళ్ళు రావటం వేరు. మొదటి రోజు సుధీర్ క్లినిక్కి తీసుకొచ్చినప్పటి నుండి మొన్నీ మధ్య వరకు తనని ఓ శత్రువుని చూసినట్లు చూసే మహేంద్ర తనకి కాలికి దెబ్బ తగిలిందని తెలియగాని సుధీర్ వెంట లేకుండానే రావటం మహా ఆశ్చర్యంగా అనిపించింది. మహేంద్ర రావటం అయితే వచ్చాడు కానీ ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ కూర్చున్నాడు. ఎలా ఉంది? బాగా దెబ్బ తగిలిందా అన్నాడంతే. ఆశ్చర్యంలోంచి తేరుకుని శిరీష అతని ఆరోగ్యం గురించి అడిగి అవి ఇవి మాట్లాడసాగింది. నాగరాజుకి ఈ విషయం తెలియదు. సత్యవతీదేవి మీద చాలా ఆగ్రహంగా ఉండటంతో
4-5 రోజులు శిరీష క్లినిక్కి రాకపోవటం వల్ల అతనికి తెలియలేదు. నాగరాజు రాకపోవటంతో శిరీష తేలిగ్గా గాలి పీల్చుకుంది. నాగరాజు మైకంలో వాగిన వాగుడంతా శిరీష ఎంతో చాకచక్యంతో టేప్ చేసి సుధీర్ చేతిలో పెట్టింది. అప్పటినుండి శిరీషకి అదో రకమైన రిలీఫ్ లాంటిది కలిగింది. సుధీర్, వల్లి ఆ పార్కులోకొచ్చి అరగంట అయింది. వల్లి చెప్పే కబుర్లు సుధీర్ శ్రద్ధగా వింటున్నాడు. వచ్చినప్పటి నుండి తను చెప్తుంటే మౌనంగా వినటమే కాని సుధీర్ ఒక్క మాట మాట్లాడకపోవటంతో వల్లికి కోపం వచ్చేసింది. నేను మాట్లాడుతుంటే వింటమే గాని మీరు మాట్లాడడం లేదా? 4 రోజులు ఊరు వెళ్ళి రావటంతోనే మీలో చాలా మార్పు వచ్చేసింది నిష్ఠూరంగా అంది. నేను మాట్లాడడం మొదలు పెడితే మీరు పారిపోతారు. అయినా నేనెప్పుడో చెప్పాను మీరు బాగా మాట్లాడతారని. అదిగో మళ్ళీ మీరు నన్ను మీరు అంటున్నారు. ఎలాగైనా మీరు చాలా మారిపోయారు. వల్లి బుంగమూతి పెట్టింది. వల్లి? సుధీర్ వల్లి కేసు తిరుగుతూ అభిమానం నిండిన స్వరంతో అన్నాడు. నిన్ను చూసిన క్షణం నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం కలిగిందో అది చెక్కుచెదరలేదు. ఇక ముందు కూడా ఆ అభిప్రాయం మారదు. నా ప్రవర్తన నిన్ను బాధిస్తే క్షమించు. అతని గొంతు చిన్నగా చెప్పబోయింది. ఆ కళ్ళల్లో లీలగా ఏదో బాధ రెపరెపలాడింది. సుధీర్ చేయిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ సంతోషం నిండిన స్వరంతో అంది. సుధీర్, అలా కొత్తగా పరాయి వాళ్ళ మాట్లాడతావేంటి? నీ మనసు వెన్నకన్నా మెత్తనైందని నేనెప్పుడో గ్రహించాను. నువ్వు మాట్లాడితే వినాలని నా కోరిక. పోన్లే, ఏమిటి సంగతులు? మీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? ఆ, బానే జరిగింది అన్నాడు వల్లి చేతిలోని తన చెయ్యి మెల్లగా విడిపించుకుంటూ. ఈ మధ్యకాలంలోనే 3 ఫ్రెండ్స్ పెళ్లిళ్ళు చేయించారు. మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఓరకంటితో సుధీర్ని చూస్తూ అడిగింది. ఇలాంటి ప్రసక్తి వల్లి నోటి వెంట వస్తుందని సుధీర్కి ఎప్పుడో తెలుసు. అతను మెల్లగా అన్నాడు. వాళ్ళంతా జీవితంలో స్థిరపడిన వాళ్ళు. నేనా ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోయేలా ఉన్నాను. జీవితంలో స్థిరపడందే స్థిరమైన నిర్ణయాలు తీసుకోదలుచుకోలేదు. మీరేది అర్థమయ్యేటట్టు మాట్లాడ్రి. నువ్వేది శ్రద్ధగా వినవన్నమాట. చాలా శ్రద్ధగా వింటాను. అయితే ఇంటికెళ్ళగాని నా మాటలు మళ్ళీ శ్రద్ధగా ఆలోచిస్తే అసలైన అర్థాలు తెలుస్తాయి. అప్పుడు నీకెప్పుడూ నా మీద కోపం రాదు. సుధీర్, మీ మీద నాకెప్పుడూ కోపం రాదు. నిజంగా? నిజంగా నిజం. వల్లి, చాలా సంతోషం. ఇప్పుడు నువ్వన్న మాట ఎప్పుడూ మర్చిపోనని మాట ఇయ్యి. అతను చేయి వల్లి ముందుకు చాపుతూ అన్నాడు. వల్లి ఒక్క క్షణం ఆ అడిగిన తీరుకి కనుబొమ్మలు ముడిచి చూసింది. తర్వాత నవ్వుతూ సుధీర్ చేతిలో చేయి వేస్తూ, ఎప్పుడూ మర్చిపోను అంది నవ్వుతూ. తమ ఇద్దరినీ ఓ జత కళ్ళు నమ్మలేనంత ఆశ్చర్యంగా గమనిస్తున్నాయని ఇద్దరికీ తెలియదు. ఇంకో 5 నిమిషాల్లో ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాత్రి 11 గంటలవుతుంది. శ్రీనివాసరావు చాలా అలసటగా వచ్చాడు. సోము ఆయనకి లుంగీ అందించి ఆయన విడిచిన బట్టలు తీసుకెళ్ళిపోయాడు. ఆయన కాళ్ళు చేతులు కడుక్కొచ్చి బేబీ పడుకుందా అని అడిగాడు. ఏమోనండి, అమ్మాయి గారు భోజనం చేయలేదండి. కాళ్ళు తుడుచుకోవడానికి వంగబోతున్న ఆయన నిటారుగా అవుతూ ఏం అని అడిగాడు. తను రావటం ఆలస్యం అవుతుందని, తన కోసం కూర్చోవద్దని, భోజనం చేసేయమని చెప్పాడు. బేబీ వెంటనే సరే అంది. శ్రీనివాసరావు బిందు గది దగ్గరికి వెళ్ళాడు. తలుపులు దగ్గరికి వేస్తున్నాయి. తోస్తే తెరుచుకోలేదు. బేబీ, ఆయన నెమ్మదిగా తలుపు మీద తట్టాడు. ఆయన 2-3 సార్లు తలుపు తట్టాక ఆ అని వినపడింది. బిందు మెల్లగా లేచి తలుపు తెరిచింది. బేబీ, నువ్వు భోంచేయలేదా అని బిందు అదోలా ఉండటం చూసి, అలా ఉన్నావేం బేబీ లోపలికొస్తూ అడిగాడు. చాలా తలనొప్పిగా ఉంది డాడీ, ఈ పూట భోజనం చేయలేను వేళ్లతో కణతలు నొక్కుంటూ అంది. బిందు గొంతు కూడా ఎంతో భారంగా బరువుగా ఉంది. ఎప్పటినుండి ఆదుర్దాగా అడుగుతూ బిందు నుదుటి మీద చేయి వేసి చూశాడు. ఒళ్ళు వేడేం లేదు. సడన్గా వచ్చింది డాడీ. టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోతుంది. మీరు భోజనం చేశారా? తిన్నగా తండ్రికేసి చూడకుండానే అడిగింది. ఇప్పుడే వచ్చానమ్మా, నువ్వు పడుకో బేబీ. కాఫీ తాగుతావా? తీసుకున్నా డాడీ, ఇప్పుడేం వద్దు. మీరెళ్ళి భోజనం చేయండి అంది మంచం మీద కూర్చుంటూ. కూతురు చాలా బాధగా కనపడటంతో తలపోటు బాగా ఎక్కువగా ఉందనుకుని సరే పడుకో అని తలుపులు దగ్గరగా లాగి వెళ్ళిపోయాడు. బిందు తలుపు లోపల గడియ వేసుకుని మంచం మీద వాలిపోయింది. బిందుకు సాయంత్రం నుండి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగటం లేదు. చంద్రం అంటే ఏదో కిట్టక అంటున్నాడని అతని మాటని తీసిపారేసింది. ఇప్పుడు
తను కళ్ళారా చూసింది. తనతో ఊరు వెళ్తున్నానని చెప్పిన సుధీర్ వల్లితో పార్కులమ్మట షికార్లు కొట్టడాలు, వాగ్దానాలు తీసుకోవటం. ఓహ్! ఈ నిజాన్ని బిందు భరించలేకపోతుంది. పేదగా పెరిగిన గుణం గొప్పదనుకుంది. అతనితోనే తన జీవితాన్ని ముడివేసుకొని హాయిగా జీవించాలనుకుంది. ఎందుకు సుధీర్ ఇంత నాటకం ఆడాడు? కనిపించిన ప్రతి ఆడపిల్ల వెంట తిరిగేంత బలహీనుడా? చిచి! బిందు దిండులో తలని బాధగా అటు ఇటు రాసుకుంది. సాయంత్రం వాళ్ళని పార్కులో చూసినప్పుడు మతిపోయినట్టయింది. బొమ్మకు కావలసిన సామాను కొనుక్కుని సుధీర్ లేకపోతే ఏం తోచని బిందు, ఎప్పుడూ పార్కుకు వెళ్ళటం అంటేనే చిరాకు పడే బిందు ఆ బాధని కొంచెం మర్చిపోదామని పార్కుకు వెళ్ళింది. అక్కడ రకరకాల జంటల్ని చూసి, ఇంకా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ వచ్చే రకరకాల జంటల్ని చూసి సుధీర్ ఊరు నుండి రాగానే తప్పకుండా సుధీర్తో కలిసి వచ్చి ఇక్కడ ఓ గంట గడపాలని అనుకుంది. ఓ అరగంట కూర్చున్న బిందు ఇలా ఒంటరిగా కాదు, సుధీర్తోనే కలిసి రావాలని అనుకుని లేచి నిలబడింది. ఆ మట్టునే నిలబడిపోయింది. సుధీర్, వల్లి అతి సన్నిహితంగా దగ్గరగా కూర్చున్నారు. సుధీర్ ఏదో అంటూ చేయి వల్లి ముందుకు చాపాడు. వల్లి ఏదో నవ్వుతూ అంటూ అతని చేతిలో చెయ్యి వేసింది. అతను తేలిగ్గా గాలి పీల్చుకున్నట్టుగా కనిపెట్టాడు. అతనేదో అంటున్నాడు. వల్లి నోరంతా తెరిచి నవ్వుతుంది. ఆ దృశ్యం కళ్ళ ముందు మెదిలి బిందు గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆ బాధని పళ్ళ బిగున ఓర్చుకుంది. ఎంత బాధని ఓర్చుకుందామన్నా కళ్ళల్లో నీళ్లు వరదల్లా ప్రవహిస్తున్నాయి. రాత్రి 1 గంట, 2, 3 గంటలు కూడా కొట్టింది. బిందు కంటి మీద కునుకన్నది రాలేదు. అసలు మోసం ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? బిందు తల బద్దలయ్యేలా ఆలోచించింది. బిందు ఆ రోజు పార్కులో చూడటమే కాకుండా ఆ మర్నాడు వల్లి సుధీర్ని తన కారులో డ్రాప్ చేయటం కూడా చూసింది. వల్లి సంతోషంగా చేయి ఊపటం, సుధీరు హుందాగా తల ఆడించటం. బిందు ఆ దృశ్యం చూడలేనట్టు ముఖం పక్కకు తిప్పుకుని వడివడిగా వెళ్ళిపోయింది. తర్వాత శ్రీనివాసరావుతో సుధీర్ ఇంటికి వస్తే కూడా గదిలోంచి బయటికి రాలేదు. శ్రీనివాసరావు బిందుకి రాత్రి నుండి ఒకటే తలపోటని చెప్పటంతో సుధీర్ బాధ వర్ణనాతీతం. అతను శ్రీనివాస ఎదురుగా బిందు గదిలోకి చనువుగా వెళ్ళలేడు. బిందుని చూడకుండా ఉండలేడు. బాగా జ్వరం ఉందా? డాక్టర్ ఏమన్నారు? ఆదుర్దాన్ని ఆపుకుంటూ యథాలాపంగా అడిగినట్టు అడిగాడు. శిరీష చూసింది. జ్వరం ఏం లేదట, రెస్ట్ తీసుకోమంది అన్నాడు. పడుకున్నారా? అడగనా మా అన్న అనుకుంటూ అడిగేశాడు. పడుకుంది. ఇంకేమనటానికి సుధీర్కి ధైర్యం చాలలేదు. తర్వాత శిరీష్ని అడిగాడు. టెంపరేచర్ ఏం లేదు, బడలిక అంది. అసలు బిందుకి అంత హఠాత్తుగా ఏ మందుకి తగ్గని తలపోటు ఎలా వచ్చిందో శిరీషకి అర్థం కావటం లేదు. హాస్పిటల్కి వెళ్దామంటే వద్దు, కాస్త తగ్గినట్టుగానే ఉంది అంటుంది. 10-15 రోజులు గడిచిపోయాయి. బిందు సుధీర్ని తప్పించుకుని తిరుగుతుంది. తండ్రిని అంటిపెట్టుకున్నట్టుగా తిరగటంతో సుధీర్కి బిందుతో స్వేచ్ఛగా మాట్లాడడానికి ఉండటం లేదు. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగితే 2D తల నిమురుతూ బానే ఉంది అంటుంది. బిందు ఎందుకో ముభావంగా ఉందని సుధీర్ గ్రహించాడు. అదెందుకో మాత్రం తెలియలేదు. నాగరాజు సత్యవతీదేవి ముభావానికి ఒళ్ళు మండి పెళ్లి మాట ఏం చేశారని అడిగాడు. మూడమి వెళ్ళాక మాట్లాడుకుందామని అనుకున్నాం కదా, అంత తొందరపడిపోతున్నారేంటి? చిరాకుని అణుచుకుంటూ నెమ్మదిగా అంది. ఆడపిల్ల గలవాళ్లం కదా. అతని గొంతులో విచిత్రమైన ధ్వనికి సత్యవతీదేవి క్షణంలో సగంసేపు షాక్ కొట్టినట్టుగా ఫీలయింది. క్షణంలో సగంసేపే అయిన నాగరాజు ఇది గ్రహించి తనలో తాను నవ్వుకున్నాడు. ఆడపిల్ల గలవాళ్లం అంటూ మా ఆవిడ ఒకటే గోల పెట్టేస్తుందండి. ఆవిడికి తెలియదు, చెప్తే అర్థం చేసుకోదు. సిగరెట్ పెట్టెలోంచి ఓ సిగరెట్ తీసుకుంటూ అన్నాడు. అలా అంటూ ఓరగా సత్యవతీదేవిని గమనిస్తున్నాడు. ఆడపిల్ల గలవాడినైనా నాకు ఆ బాధ లేదు అన్న అర్థం వచ్చేలా అన్నాడు. సత్యవతీదేవికి ఒళ్ళు మండిపోయింది. ఆడపిల్లన్నాక ఆ మాత్రం భయం ఉంటుందిలేండి అంది దర్పంగా. నాగరాజు గుమ్మనంగా నవ్వాడు. చెప్పా కదండి, ఒట్టి వెర్రిమాలోకం అని నవ్వాడు. నాగరాజు వెళ్ళగానే సత్యవతీదేవి కాలుగాలిన పిల్లిలా తిరిగింది. నాగరాజు నవ్వు కాళ్ళు వణికేలా చేస్తుంటే నాగరాజు చూసిన చూపు గుండెలు కొట్టుకునేలా చేస్తున్నాయి. బల్లి విషయం చెప్పేద్దామంటే శ్రీనివాసరావు ధైర్యంగా ముందుకు రావటం లేదు. ఆ బిందు ఓ కొరకరాని కొయ్యలా తయారైంది. మొదట అత్తయ్య అత్తయ్య అంటూ కూడా తిరిగిన పిల్ల ఇప్పుడు రోజుకో రోగం చెప్తుంది. సత్యవతీదేవికి ఏం చేయాలో తోచటం లేదు. తన దర్పాన్ని పక్కకు పెట్టి
4 రోజుల క్రితం బిందుకు ఒంట్లో బాగుండలేదని తెలిసి చూడటానికి వెళ్ళింది. శ్రీనివాసరావు మాట్లాడిన బిందు తలపోటని గదిలోకి వెళ్ళి పడుకుంది. వాసు, బిందుని తీసుకెళ్ళి నా దగ్గర 10 రోజుల పాటు ఉంచుకుంటాను అంది. శ్రీనివాసరావు ఏం చెప్పలేకపోయాడు. బిందు రానని చెప్పేసింది. ఇలా ఉంటే ఏమొస్తుంది అక్కయ్య, శిరీష చూస్తుందిగా అన్నాడు. సత్యవతీదేవి కాస్త విసురుగానే వచ్చేసింది. వచ్చే ముందు శ్రీనివాసరావుని కాస్త హెచ్చరించి మరీ వచ్చింది. పిల్లల్ని అపురూపంగా చూసుకోవాల్సిందే, కాదన్ను. కానీ కాస్త పెద్దవాళ్ల మాట వినేలా చూసుకోవాలి. ఈ మధ్య బిందు మారిపోయింది. నీకు అది వరకు చెప్పాను. ఈ వయసులో వాళ్ళు అనుకున్నదే సరైందనుకుంటారని. ఆ సుధీర్ నాటకాలు రాయుడు. రోజుకొకరితో పరిచయాలు పెంచుకుంటున్నాడు. నా కళ్ళారా చూశాను. నీకు నమ్మకం లేకపోతే ఆ నాగరాజు కూతురితో ఎలా షికార్లు కొడుతున్నాడో చూపిస్తాను రా. వాణ్ణి మానిపించేయమంటే నువ్వు వినలేదు. శ్రీనివాసరావు ఏం మాట్లాడలేకపోయాడు. సుధీర్ని మానిపించడానికి లేదు. వాసుదేవరావు గారు ఏమనుకుంటారు? అయినా సుధీర్ పనిలో చాలా చురుకైనవాడు, తెలివైనవాడును. బిందుకే చెప్పాలి అనుకున్నాడు. తర్వాత బిందు కాస్త కులాసాగా కూర్చున్నప్పుడు నెమ్మదిగా కదిపాడు. బేబీ, సుధీర్ ఎలాంటివాడు? బిందు మొదట క్షణం తెల్లబోయింది. ఎప్పుడూ సుధీర్ గురించి అడగని తండ్రి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడా అని. కానీ వెంటనే తేరుకుని మామూలుగా అంది. నాకేం తెలుస్తుంది డాడీ? అతని పనితనం అది మీకు తెలియాలి. బిందు అలా అంటున్నప్పుడు కూతురి ముఖంలోకి చూశాడు. చాలా మామూలుగా ఉంది. సుధీర్ మాట ఎత్తితే అది వరకు కులాసాగా మాట్లాడే కూతురు ఇప్పుడు ఆ సంతోషం ఏం కనబడకపోయేసరికి తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. బేబీకి అన్నీ తెలుసు. మంచి చెడ్డలు పూర్వాపరాలు ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయదు. సుధీర్ ప్రవర్తన గ్రహించిందో లేక తను ఊహించిందో పొరపాటు అయి ఉంటుంది అనుకున్నాడు. ఇప్పుడు ఆయన మనసు చాలా తేలిగ్గా ఉంది. బేబీ, నీ వివాహం చేసేయాలనుందమ్మా అని క్షణం ఆగి అన్నాడు. బేబీ, అత్తయ్య పెద్దది, పూర్వకాలం మనిషి, బావ అమాయకుడు. నువ్వు ఆలోచించుకొని నీ అభిప్రాయం చెప్తే ఆ నాగరాజు వాళ్ళ అమ్మాయిని చంద్రానికి చేసుకోమని చాలా ఒత్తిడి చేస్తున్నట్ట. బిందు తలెత్తి తండ్రి ముఖంలోకి చూసింది. అత్తయ్య తన భార్యని కూతుర్ని అలా దూషించినా డాడీకి ఏం బాధ అనిపించలేదా? పెద్దతనం, కావలసిన వాళ్ళు అంటూ వాళ్ళన్న మాటలు దులపరించుకు తిరగాల. ఏమిటి డాడీ అభిప్రాయం? కూతురి మనసులోని భావాలు ఆ కళ్ళల్లో క్షుణ్ణంగా చదివాడు శ్రీనివాసరావు. బిందుకి నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు. బేబీ, అత్తయ్య మిమ్మల్ని అన్న మాటలకి నాకు బాధ లేదనుకోకు. మీ మమ్మీ తరఫు వాళ్ళు ఎవరూ లేరు. నా తరఫున అక్కయ్య ఒక్కర్తే. నేనెంతకాలం ఉంటాను? మాట అనుకున్నా కావలసిన వాళ్ళు కాకుండా పోరు. అందులో చంద్రం చాలా అమాయకుడు. అమాయకుడు కాదు డాడీ, ఈర్ష్యాపరుడు. ఒక సొంత ఆలోచన లేదు. అమ్మ చాటు బిడ్డ. ఈరోజు బిందుని పెళ్లి చేసుకో అంటే ఎలా సరే అంటాడో, అత్తయ్యకి కోపం వస్తే బిందుని వదిలేయి అంటే కూడా సరే అంటాడు. నాగరాజు వాళ్ళు మొదటి నుండి తెలిసిన వాళ్ళు. వాళ్ళ అమ్మాయిని చేసుకోమనండి డాడీ. బేబీ, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా డాడీ? తండ్రి ముఖంలోకి బాధగా చూసింది. చెయ్యనమ్మా, అలా ఎప్పుడూ చెయ్యను. ఆ విషయం మర్చిపో అన్నాడు. తర్వాత శ్రీనివాసరావు చాలాసేపు ఆలోచిస్తుండిపోయాడు. శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చాక అక్కగారిలో మార్పుని గ్రహించాడు గాని చంద్రాన్ని అంత లోతుగా గమనించలేదు. మామయ్య అంటూ రావటం, బిందు గురించి కుతూహలంగా మాట్లాడడమే తెలుసు ఆయనకి. ఇప్పుడు కాదంటే అక్కయ్యకి చాలా కోపం వస్తుంది. ఇప్పటికే కోపం వచ్చింది. అక్కయ్య ఏమన్నా సర్దుకుంటాడు. కానీ బేబీకి ఇష్టం లేని పెళ్లి చేయలేడు. ఏం జరగాలనుందో జరగని బాధగా కళ్ళు మూసుకున్నాడు. అక్కయ్య పూర్తిగా మారలేదా? బిందు కోసమే అలా నటించిందా? తను అనుకున్నది జరగకపోతే అది వరకులాగానే మండిపట్టం మానలేదా? వచ్చిన కొత్తల్లో అంత అభిమానంగా ఆప్యాయంగా ఎలా మాట్లాడింది? ఆయనకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. హుషారుగా ఉన్నప్పుడు రోజులు ఎంత చకచకా జరిగిపోతాయో, దిగులుగా ఉన్నప్పుడు రోజులంతా భారంగా జరుగుతాయి. సత్యవతీదేవి శ్రీనివాసరావు అమాయకత్వాన్ని, నెమ్మదితనాన్ని ఆసరా చేసుకుని ప్లేటు ఫిరాయించింది. శ్రీనివాసరావు ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఎంత అభిమానంగా మాట్లాడేదో మళ్ళీ ఇప్పుడంత అభిమానంగా మాట్లాడుతుంది. అక్కయ్యకి ఏదో చిరాకు కలిగి ఉంటుంది అంతే. శ్రీనివాసరావు అలా అనుకునేలా చేసింది. శ్రీనివాసరావుకి ఇప్పుడు ఈ ఊరు వచ్చిన రోజంతా ఆనందంగా, సంతోషంగా ఉంది. బిందు ముభావాన్ని సత్యవతీదేవి పట్టించుకోవటం లేదు.
బిందు ముభావానికి శ్రీనివాసరావే బాధపడి కూతురితో మెల్లగా అన్నాడు. బేబీ, మన ఇంటికి ఎవరొచ్చినా ఆదరంగా మాట్లాడాలమ్మా. వాళ్ళు మనకి విరోధులైనా సరే, అది ధర్మం. నేను అత్తయ్యని ఎప్పుడూ అవమానపరచలేదు డాడీ, మెల్లగా అంది. అవమానపరిచావని కాదమ్మా, మనం బయటపడిపోకూడదు. సరే డాడీ, అంది తండ్రి మనసు నొప్పించటం ఇష్టం లేక. చంద్రం తల్లి చెప్పినట్టు బుద్ధిగా వచ్చి మేనమామతో బిందుతో 4 కబుర్లు చెప్పి అర్జెంటు పని ఉన్నవాళ్ల వెళ్ళిపోతున్నాడు. బిందుకు మేనత్తలో హఠాత్తుగా కలిగిన ఈ అభిమానానికి అంతరార్థం ఏంటో బొత్తిగా అర్థం కావటం లేదు. సుధీర్కి బిందుతో మాట్లాడదామంటే బిందు ఒంటరిగా దొరకటం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. 4 రోజులు ఊరు వెళ్తానని చెప్పిన సుధీర్ ఆ పూటే వచ్చాడు. అతను తిన్నగా శ్రీనివాసరావు ఇంటికి వచ్చాడు. అతని అదృష్టమో ఏమో కానీ ఇంట్లో బిందు వంట మనిషి తప్ప ఎవరూ లేరు. వంట మనిషి ఆ రాత్రికి ఎవరో డిన్నర్కి వస్తారని చెప్పటంతో వంటగదిలో చాలా హడావిడిగా ఉంది. బిందు హాల్లో కూర్చుని అన్యమనస్కంగా ఇంగ్లీషు మ్యాగజైన్ పేజీలు తిప్పుతుంది. టూడీ బిందు కాళ్ళ దగ్గర కూర్చుంది. పరధ్యానంగా కూర్చున్న బిందుని పరీక్షగా చూశాడు సుధీర్. బిందు చాలా దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా కనపడింది. గలగలా నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ చలాకీగా తిరిగే బిందు ఇలా ఎందుకైపోయింది? బిందు, అతను ముందుకు కదులుతూ ఎంతో అభిమానంగా పిలిచాడు. పరాగ్గా ఉన్న బిందు ఉలికిపడింది. బిందు తలెత్తేసరికి సుధీర్ దగ్గరగా అడుగు దూరంలో నిలబడ్డాడు. టూడీ తోకాడిస్తూ లేచి నిలబడింది. బిందు లేచి నిలబడింది. మర్యాదకు కూడా అతన్ని కూర్చోమని అనలేకపోయింది. తన కళ్లతో వల్లిని సుధీర్ని చూడటమే కాకుండా వల్లి నోటి వెంట సుధీర్ గురించి వింది. సుధీర్ గురించి వల్లి చెప్తున్నప్పుడు ఆ కళ్లల్లో అతని పట్ల ఆరాధనాభావం చూసి తట్టుకోలేకపోయింది. బిందు, నాతో మాట్లాడవా? బిందు ముభావంగా ఉండటం చూసి అడిగాడు. బిందుని అలా చూస్తుంటే అతనికి చాలా బాధగా ఉంది. నేను మాట్లాడకపోతే ఏమైంది? ముఖం ఇటు తిప్పకుండానే అంది. బిందు, అతనికి ఏదీ అర్థం కాలేదు. నువ్వు మాట్లాడకపోతే నాకేం కాదా? నాకు బాధే లేకపోతే ఎందుకు అడుగుతాను? అతను బిందు ముఖం తన వైపు తిప్పుకోబోయాడు. ఇది గ్రహించిన బిందు చప్పున వెనక్కి 2 అడుగులు వేసింది. కొంతమందికి అదో హ్యాబిట్, చాలా నిర్లక్ష్యంగా అంది. బిందు, అసలు కోపం ఎందుకో చెప్పు. ఎన్నిసార్లు మాట్లాడిద్దామన్నా తప్పించుకుని తిరుగుతున్నావు. నేనేం చేశాను? నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? మీకు తెలియాలనేముంది? అసలు ఎందుకు తెలియపరచాలి? బిందు బాధగా పిలిచాడు. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అతను క్షణమాగి మళ్ళీ అన్నాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేదానివి ఇలా మూగదానిలా అయ్యావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ప్లీజ్ బిందు, నీ మనసులో ఉంది చెప్పు, ప్రాధేయపడుతున్నట్టుగా అడిగాడు. బిందు అతను ఎన్ని విధాలు అడిగినా నోరు విప్పలేదు. దాంతో సుధీర్కి ఏం అర్థం కాకుండా పోయింది. వంట మనిషి అప్పటికే 2-3 సార్లు వచ్చి అవి ఇవి అడగటంతో సుధీర్ దిగులు నిండిన మనసుతో భారంగా వెళ్ళిపోయాడు. బిందుతో పరిచయం కాని క్రితం జీవితం ఒక యాంత్రికంగా అనిపించేది. బిందుతో పరిచయం అయ్యాక జీవితం రంగుల స్వప్నంలా ఉంటుంది. తను మొదట్లో మాట్లాడకపోయినా తనని పదే పదే మాట్లాడించింది. తనకి జీవితం మీద ఆసక్తి కలిగించిన బిందు ఇలా ఎందుకు చేస్తుంది? తనతోనే కాదు, ఎవ్వరితోనూ హుషారుగా మాట్లాడడం లేదు. ఏమైంది? సుధీర్కి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. సుధీర్ అస్తమాను ఈ మధ్య సెలవులు పెడుతున్నాడనే వంకతో ఇలా అయితే తనకు కుదరదని చెప్పి సుధీర్ని మానిపించేశాడు శ్రీనివాసరావు. సత్యవతీదేవి సంతోషం బయటికి కనపడనీలేదు కానీ లోపలెంతో సంతోషించింది. మాటల్లో మరో మనిషి దొరికే వరకు చంద్రం కావాలంటే ఆ పనులు చూస్తూ ఉంటాడని చెప్పింది. ఇదంతా చూస్తుంటే బిందుకి మహా మంటగా ఉంది. అత్తయ్య దేవాంతకురాలు హఠాత్తుగా ప్రేమను కురిపించి డాడీని బుట్టలో వేసింది అనుకుంది. కానీ సుధీర్ గురించి తండ్రితో వాదించలేదు. స్థిరమైన అభిప్రాయం లేనివాడు, అలాంటి వాడు ఎక్కడో అక్కడ ఇమిడిపోగలడు. కానీ ఇలా రంగులు మార్చే అతన్ని తను క్షమించలేదు. అలా అని బాధపడకుండా ఉండలేదు. అతను డాడీ దగ్గరే పనిచేస్తే ఎదురుపడక తప్పదు. ఎదురుపడినప్పుడు నిర్లక్ష్యంగా, మనసు బాధపడకుండా సంతోషంగా తను ఎంతమాత్రం ఉండలేదు. చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగినవాడు. నలుగురితో కలిసిమెలిసి తిరగాలని ఉందేమో. అలాంటి కలయికలే అతనికి ఆనందాన్ని కలగజేస్తాయేమో. పోనీ బిందు అతన్ని ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకుండా ఉంది. అతని ఆలోచనలు రాకుండా ఉండాలని ఏదో ఒక పని కల్పించుకోసాగింది. ఎంత ప్రయత్నించినా బిందుకి సాధ్యం కావటం లేదు.
మనుషులు ఎందుకు హఠాత్తుగా ఇలా మారిపోతారు? అత్తయ్య ఎంత ప్రేమ కురిపించింది. సుధీర్ ఎంత సంస్కారవంతుడిలా ప్రవర్తించాడు. అంతా నటనే. ఈ మధ్య లీల కూడా ఎక్కువగా రావటం లేదు. టెంపరీగా ఉద్యోగం దొరకటంతో వారానికో 10 రోజులకో వస్తుంది. లీల ముఖంలో వెనుకటి నైరాశ్యం పోయి కొత్త ఉత్సాహం వచ్చింది. మాటల్లో ఏదో అపురూపమైన దాన్ని తను ఒక్కతే పొందినంత ఆనందం వ్యక్తం చేస్తుంది. పాపం ఇన్నాళ్ళు అందరూ చీదరించారు. ఇప్పుడు చిన్నదే అయినా టెంపరరీ అయినా ఉద్యోగం దొరికినందుకే అలా సంబరపడుతుందనుకుంది బిందు. లీల ముఖంలో ఈ సంతోషం ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. సత్యవతీదేవి బిందు కాస్త దిగులుగా కనపడితే చూడలేకుండా ఉంది. బిందు అసలు వెళ్ళకపోయినా 4 రోజులకోసారి తనే వచ్చి వెళుతుంది. అక్కగారు వచ్చినప్పుడల్లా శ్రీనివాసరావు స్వయంగా అక్కగారిని ఇంటి దగ్గర దింపి వస్తున్నాడు. అక్కగారి మనసు బాగుండక అప్పుడేదో అంది కాని అక్కయ్య నిజంగానే మారిందని సంబరపడ్డాడు శ్రీనివాసరావు. బిందు అక్కగారి పట్ల ముభావంగా ఉండటం గ్రహించిన 4 రోజులు పోతే కూతురు అర్థం చేసుకుంటుందని అనుకున్నాడు. అందులో సుధీర్ని మానిపించిన బిందు ఏమీ అనకపోవడంతో సుధీర్ విషయంలో అక్కగారు పొరపడిందని, అసలు అక్కగారి అప్పటి చిరాకు ఈ సుధీర్ వల్లనే, బిందు ఎక్కడ పడిపోతుందోనని భయం వల్లనేనని అనుకున్నాడు. వాసుదేవరావు గారితో తనే చెప్పాడు శ్రీనివాసరావు సుధీర్ విషయం. సుధీర్ చెప్పాడు. ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో చేరాట అన్నారాయన. శ్రీనివాసరావు ఏం మాట్లాడలేకపోయాడు. నిజంగా సుధీర్ చాకులాంటి వాడే అని అనుకోకుండా ఉండలేకపోయాడు. తనని మానిపించడం బిందు పనేనని అనుకున్నాడు సుధీర్. బిందుతో ఏం చెప్దామన్నా బిందు అసలు ఏం మాట్లాడడానికి సావకాశం ఇవ్వకపోవటంతో అతను చాలా బాధపడుతున్నాడు. ఆ రోజు అంత క్రితమే సత్యవతీదేవి వచ్చి వెళ్ళింది. బిందు ముభావంగా ఉన్నా ఆవిడేం పట్టించుకోలేదు. అన్నీ ఆవిడే మాట్లాడింది. ఎంతో హుందాగా దర్జాగా ఎదుటివారి చేత మాట్లాడించి తను అంటూ ఉండే ఆవిడ ఇంత హఠాత్తుగా కురిపించే ఈ ప్రేమ వెనుక ఏదో ఉందని గ్రహించింది బిందు. అందుకే ఆవిడ ఎంత అభిమానాన్ని కురిపించినా లెక్క చేయలేదు. ఆవిడ వెళ్ళగానే స్వేచ్ఛగా గాలి పీల్చుకునేంతలో సుధీర్ వచ్చాడు. యథాలాపంగా తలెత్తిన బిందుకి తననే రెప్పవేయకుండా చూస్తూ నిలబడ్డ సుధీర్ కనపడ్డాడు. ఆ చూపులు బిందుని శల్యపరీక్ష చేస్తున్నట్టుగా ఉన్నాయి. సూటిగా చూసి ఆ చూపులకి క్షణకాలం తొట్టుపడి సర్దుకుంది. అతను లోపలికొచ్చి బిందుకి దగ్గరగా నిలబడ్డాడు. అతని వాలకం, ఆ నిలబడిన తీరు చూస్తుంటే ఈరోజు తన చేత అసలు సంగతి చెప్పించందే వెళ్ళడని అనుకుంది. తను అసలు చెప్పకూడదు. చెప్తే దానికి ఏవో కారణాలు చెప్పి సమర్థించుకుంటాడు. అసలు కారణం చెప్పకుండానే ఉండాలి. కారణం తెలియక బాధపడతాడు. పడని అనుకుని బింకంగా అలాగే నిలబడింది. బిందు నిర్లక్ష్యానికి అతనికి ఒళ్ళు మండింది. బిందు మాట్లాడలేదు. ఊపిరి బిగబట్టినట్టుగా అలాగే నిలబడింది. బిందు పిలిస్తే వినపడదా? లేకపోతే మాట్లాడదలుచుకోలేదా? నిలదీసినట్టు అడిగాడు. అతని గొంతులో ఆవేశంతో పాటు ఆవేదన కూడా తొంగి చూసింది. ఇతనితో తనకి గొడవ అనవసరం. ఇతను ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఇద్దరికీ సరిపడినప్పుడు మౌనంగా దూరం జరగటమే. దూరం అయ్యేటప్పుడు గొడవ పట్టం ఎందుకు అనుకున్న బిందు పక్కనే ఉన్నప్పుడు ఎందుకు వినపడదు అంది. పక్కనే ఉన్నప్పుడు నేను పిలిచినప్పుడు ఎప్పుడు పలకలేదా? ఎప్పటి సంగతో ఇప్పుడెందుకు? మీరెందుకు పిలిచారో చెప్పండి. బిందు బాధగా చూశాడు. నువ్వప్పుడు బిందువే అయినప్పుడు అప్పటి అభిమానాన్ని ఆశించటం అత్యాశ కాదుగా. బిందు మాట్లాడవా? ఏం చేసినా మౌనంగానే చేయదలుచుకున్నావా? అతని స్వరంలో కోపం తొంగి చూసింది. మనుషుల్ని దగ్గరికి తీయటం, కోపం వచ్చినప్పుడు దూరంగా విసిరేయటం నీకు సరదా అనుకుంటాను. ఎదుటివారు ఎంత బాధపడితే నీకంత ఆనందం. అందుకే నీ కోపం రాగానే నన్ను ఆఫీసులోంచి తొలగించేశావు. నీకు మనసు అనేది ఉంటేగా. సుధీర్, బిందు చివ్వునెటు తిరిగింది. మనసు గురించి మాట్లాడకు. అసలు ఆ మాట అనే అధికారం కూడా నీకు లేదు. నీకు మనసు గురించి తెలుసా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టి కాలం గడుపుకునేవాడివి. నీకు మనసు గురించి మాట్లాడే అధికారం అస్సలు లేదు. మనసున్న మనుషుల కన్నా డబ్బున్న చిలకలే నీకు కావాలి. వెళ్ళు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. బిందు అతను నిర్విణ్ణుడైనట్టు చూశాడు. నువ్వు నాకేం చెప్పాలని చూడొద్దు. నేనేం విన్ను. డాడీ మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడి నుండి వెళ్ళిపో అరిచినట్టుగా అంది. బిందు కోపంతో ఆవేదంతో సన్నగా వణుకుతుంది. బాధ వల్ల ఏమో నుదుట అరచేతుల్లో చెమట పట్టింది. తనలో కలిగే బాధని ఆవేదన్ని అతడు గ్రహించకూడదని
అతనంటే తనకేం లెక్కలేదని అతనికి తెలియజేయాలని పళ్ల బిగున బింకంగా నిలబడింది. అలా నిలబడటానికి బిందు ఎంతో శక్తిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. బిందు, నువ్వు ఆదేశించినట్టు వెళ్ళిపోతాను. కానీ నువ్వన్నట్లు డాడీ మీద గౌరవంతో కాదు, నీ మీద, నీ మాటల మీద గౌరవంతో. కానీ ఒక్క మాట చెప్పు, నేనేం తప్పు చేశాను? హఠాత్తుగా నా మీద నీకింత కోపం ఎందుకు కలిగిందో చెప్పు. నీకిష్టం లేకపోతే నీకంట ఎప్పుడు పడ్ను. బట్టలు మార్చినట్టు అభిప్రాయాలు కూడా మార్చేసుకునే వాళ్ళకి చెప్పాల్సిందేం లేదు, వెళ్ళొచ్చు. ముఖం ఇటు తిప్పకుండానే అంది. బిందు అతను దెబ్బతిన్నట్టు చూశాడు. నేనేం అభిప్రాయం మార్చుకున్నాను? నీ అభిప్రాయం మారితే చెప్పు, సంతోషంగా తప్పుకుంటాను. అతని గొంతు జీరబోయింది. నీ మీద నింద రాకుండా ఆ నెప నా మీద నెట్టాలనుకుంటున్నావా? కొత్త మనిషిని చూసేసరికి పరవశించిపోయి అభిప్రాయాలు మార్చుకునేంత అల్పం కాదు నా మనసు. బిందు బిందు అభియోగం ఇప్పుడు అర్థమైపోయింది సుధీర్కి. అతనింకా ఏదో అనబోయాడు. కానీ బిందు అతను చెప్పేది వినిపించుకోకుండా గదిలోకెళ్ళి తలుపులు మూసుకుంది. బిందు అతను తలుపులు తట్టాడు. ఒక్కసారి తలుపు తెరు ప్లీజ్, ప్రాధేయపడుతున్నట్టుగా పిలిచాడు. నువ్వు వెళ్ళకపోతే డాడీకి ఫోన్ చేస్తాను. చేసేది లేక సుధీర్ బయటికెళ్ళిపోయాడు. అతను పిచ్చివాళ్లా తిరిగాడు. బిందుకి ఎలా చెప్పాలి? బిందు తన నిర్దోషినని ఎలా తెలుసుకుంటుంది? తను నిర్దోషని తెలుసుకునేలోగా బిందు ఏ అఘాయిత్యమైనా చేస్తే? తన వ్యక్తిత్వాన్ని శంకించిన బిందు ఇప్పటికే చిక్కి సగమైంది. బిందు సరదాగా నలుగురితో కలిసిపోయి స్నేహం చేయగలదు, సరదాగా నవ్వించగలదే కానీ ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా తట్టుకోలేదు. ఇప్పటి బిందు పరిస్థితి చూస్తే తెలిసిపోతుంది. ఏం చెయ్యాలి? బిందు బాధపడకుండా ఎలా చేయాలి? సుధీర్ బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఆలోచనతో అతని తల పగిలిపోతున్నట్టుగా ఉంది. బిందు చూపించిన ప్రేమ, ఆదరణ అతను మర్చిపోలేకుండా ఉన్నాడు. అలాంటి ప్రేమమూర్తికి తన వల్ల బాధ కలిగింది. తన వల్ల తప్పు లేకపోయినా తను దోషి అనుకుని తన ముఖం చూడటానికే ఇష్టపడటం లేదు. అతను బాధగా కణతలు నొక్కుకున్నాడు. సుధీర్ వచ్చి వెళ్ళాక బిందు బాధ 10 రెట్లయినట్టుగా ఉంది. అతని ఆలోచనల నుండి బయటపడలేక బాధపడుతుంటే అతనే ఎదురుగా నిలబడి ఏం తెలియనట్టు నేనేం తప్పు చేశాను? ఎంత నంగనాచిలా అడిగాడు. ప్రతిసారి ఊరు వెళ్లే పనులు ఇవన్నమాట. చిచి, చదువుకుంటే ఏం సంస్కారం లేనప్పుడు? దుఃఖంతో దిండులో తలదూర్చుకుంది. ఎవరో తలుపు కొట్టారు. మొదట బిందు గమనించలేదు. అమ్మాయి గారు, రాజమ్మ పిలుస్తుంది. బిందు లేచి కూర్చుంటూ ఏమిటి విసుగ్గా అంది. ఎవరో వచ్చారమ్మా. ఎవరు? సుధీర్ అయితే రాజమ్మ అలా చెప్పదు అనుకుని లేచి నిలబడింది. అద్దంలో ముఖం చూసుకుంది. కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. జుట్టు రేగిపోయింది. బిందు గోళ్లతో జుట్టు సరి చేసుకొని ముఖం ఓసారి టవల్తో తుడుచుకుంది. బిందు తలుపులు తెరిచేసరికి పడుకున్నావేమిటే అమ్మాయి అంటూ గంగమ్మ గారు వచ్చింది. ఆవిడ్ని చూసి తెల్లబోయింది. ఆవిడ బిందుతో 4-5 సార్లు మీ ఇంటికి రావాలనుందే అమ్మాయి అంది. శిరీష. బిందు మొహాటపడి తీసుకెళ్లావంటే ఆవిడ వేసే యక్ష ప్రశ్నలకి నువ్వు అసలు జవాబు చెప్పలేవు, అందుకని మౌనంగా ఉండిపో అంది. అందులో ఆవిడ ఎప్పుడు ఏ పెళ్లి కొడుకుల గురించో చెప్పేది. దాంతో భయపడి శిరీష చెప్పినట్టు రండి అంటూ తీసుకురాలేదు. అందులో ఈ సమయంలో ఆవిడ రావటం బిందుకి అస్సలు ఇష్టం లేదు. అలా ఉన్నవేంటే అమ్మాయి, ఒంట్లో బాగుండలేదా అంటూ దగ్గరికి వచ్చింది. బిందు తేరుకుంది. కొద్దిగా తలనొప్పిగా ఉండి పడుకున్నాను బామ్మగారు, రండి కూర్చోండి అంది గదిలోంచి బయటికి వస్తూ. మీ నాన్న లేడా? ఒక్కదానికి ఏం తోస్తుందే లంకంత కొంపలో అంది నలుమూలలా కళ్ళతో చూస్తూ. ఆ ఇంటిని చూస్తుంటే ఆవిడ కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇంతింత ఆస్తి ఉన్న వాళ్ళకి ఒక కొడుకో ఒక కూతురో పుడతారు. ఏమీ లేని వాళ్ళకి ఏడాదికో పిల్ల. ఏమిటో ఆ భగవంతుడి మాయ అనుకుంది. కూర్చోండి బామ్మగారు, మంచినీళ్ళు తీసుకుంటారా అని అడిగింది. మంచినీళ్ళు వద్దు గాని కాస్త పల్చగా మజ్జిగ దాహం ఇప్పించు, గొంతుగా అర్చుకుపోయినట్టుగా ఉంది అంది సోఫాలో కూర్చుంటూ. కూల్ డ్రింక్ తీసుకుంటారా? ఆవిడ అర్థం కానట్టు చూసింది. అదే బిందుకు ఎలా చెప్పాలో తెలియదు. ఫ్రిడ్జ్లో ఉన్నాయి, చల్లగా ఉంటుంది, మీకు బాగానే ఉంటుంది, ఉండండి తీసుకొచ్చి చూపిస్తాను అని లోపలికెళ్ళి ఆరెంజ్ సీసా తీసుకొచ్చింది. ఆవిడ దానికేసి కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. ఇలాంటివి ఎప్పుడూ తాకపోయినా ఇంట్లో మనవలు అది తాగాం ఇది తాగాం చల్లగా ఉందని చెప్పటం ఆవిడికి తెలుసు. కానీ నోరు విడిచి ఇలాంటివి తాగుతానని ఎప్పుడూ ఎవరినీ అడగలేదు. ఇప్పుడు తాగాలనే ఉంది.
ఏదో ఒకటి ఇయ్యమ్మ, కాస్త చల్లగా ఉంటే చాలు అంది. అది తాగుతుంటే ఎండన పడి వచ్చిన బాధ పోయింది ఆవిడికి. నీ అమ్మ కడుపు చల్లగా ప్రాణం లేచొచ్చిందే అమ్మ అంది తృప్తిగా త్రేణిస్తూ. మీరెలా వచ్చారు అని అడిగింది బిందు ఆవిడికి ఎదురు కుర్చీలో కూర్చుంటూ. ఆ టిట్టుగాడిని బతిమలాడి తీసుకొచ్చాను. నేను రేపు వెళ్ళిపోతున్నాను. మా అబ్బాయి వచ్చేయమని ఉత్తరం రాశాడు. ఇంక ఇప్పట్లో రాను. మీ ఇంటికి రావాలని ఎన్నాళ్ల బట్టో చూసిపోదామని వచ్చాను అంది. చాలా సంతోషమండి. రేణుకెలా ఉంది? బాబు ఆడుకుంటున్నాడా? ఆ, వాడు ఒట్టి గడుగ్గాయి వెదవనుకో, అన్నీ పాడు చేయటమే. వాడిని పట్టుకోవటమే కష్టంగా ఉంది. ఆ పిల్లాడితో ఎలా చేసుకుంటుందో ఏంటో బాధగా అంది. మంచి పని మనిషిని పెట్టుకుంటే సరి. ఆ, పని మనుషులు ఇంట్లో వాళ్ళు చేసినట్టు చేస్తారా? సాగదీసింది. ఆవిడికి ఇక్కడే ఉండిపోవాలనుంది. కానీ ఆవిడ చేసే ఖర్చులు రేణుక భర్త భరించలేకపోతున్నాడు. చిన్న పూజ వచ్చినా ఉపవాసం వచ్చినా పెద్ద ప్రయత్నం చేస్తుంది. వినేవాళ్ళుంటే ఆవిడ ఎన్నైనా చేయిస్తుంది. ఆవిడ పెట్టే ఖర్చు భరించలేక మామగారు తల్లిని పంపమని రాయిగాని వెంటనే టికెట్ కొని రిజర్వేషన్ చేయించేశాడు. బిందు ఆవిడికి యాపిల్ అరటిపళ్ళు ఇచ్చింది. ఇంట్లో స్వీట్లుంటే అవి తీసుకొచ్చి పెట్టింది. రాజమ్మని బ్రూ కలిపిమ్మంది. గంగమ్మ గారు బిందు మర్యాదకి పొంగిపోయింది. ఆవిడ చాలాసేపు కబుర్లు చెప్పింది. తర్వాత ఇక వెళ్తానే అమ్మాయి, మీ ఇల్లు చూస్తాను అంది. ఆవిడ ఇల్లు చూస్తుంటే కళ్ళు జిగేల్మన్నట్టుగా ఉంది. వాసుదేవరావు గారి ఇల్లు చూస్తేనే ఎంత అదృష్టవంతుడు అనుకునేది. ఆ ఇంటి అలంకరణ కన్నా ఈ ఇంటి అలంకరణ రెట్టింపుగా కనపడింది ఆవిడికి. బావుందమ్మా, చాలా బావుంది. మాటల్లో వర్ణించలేను, అంత గొప్పగా ఉంది అని మెచ్చుకుంటుంది. బిందు తన గదిలోకి తీసుకెళ్ళింది. ఇది నా గది, పక్కన డాడీ గది అంది. ఆవిడ కళ్ళు గిర్రున తిప్పుతూ, బావుందమ్మా, ఈ ఇల్లంతా ఒక ఎత్తు, నీ గది ఒక్కటే ఒక్క ఎత్తును అంటూ ఆగిపోయింది. ఆ ఫోటో ఎవరిది అంది టేబుల్ దగ్గర చూపులు ఆపేస్తూ. మా మమ్మీదండి, మా అమ్మది. ఆహా అంటూ ఆవిడ దగ్గరకంటా వెళ్ళి ఆ ఫోటోని చేతిలోకి తీసుకుంది. అలా చూస్తుంటే ఆవిడ కళ్ళు పెద్దవయ్యాయి. అలా చూస్తున్న ఆవిడ బిందు కేసు తిరుగుతూ, మీ అమ్మ పేరు కరుణ కదూ? వీళ్ళది పెనుమంట్రు కదూ? ఆతృత పడుతున్నట్టుగా అడిగింది. అవును, మీకు తెలుసా? ఆవిడ ముఖంలో మారే రంగులకి అర్థం తెలియక అయోమయంగా చూసింది. అయ్యో, మీ అమ్మ తెలియకపోవటం ఏమిటి? ఆవిడ దీర్ఘంగా నిట్టూర్చింది. బిందుకి ఆవిడ అలా ఎందుకు నిట్టూర్చిందో అర్థం కాలేదు. మీ పెద్దత్త బావుంది కదూ అన్నట్టు ఇక్కడే ఉందిగా. ఆ మాట చెప్తుంటే ఆవిడ ముఖం ఏవగింపుగా అయింది. బిందుకి ఏం తెలియక అలాగే నిలబడిపోయింది. బంగారు బొమ్మలా ఉండేది. ఆ ఫోటో టేబుల్ మీద పెట్టేస్తూ మళ్ళీ అంది. భూదేవికున్నంత ఓర్పు ఉండేది. ఆ భగవంతుడికి మీ అమ్మ మీద దయ లేకుండా పోయింది. అన్ని కష్టాలు పడింది. బ్రతికుంటే నిన్ను, ఈ సంపదని చూసి తను పడ్డ కష్టాలు మర్చిపోయేది. ఆవిడ మళ్ళీ నిట్టూర్చింది. ఏమిటండి, ఏమిటి మీరంటుంది? అయోమయంగా చూస్తూ అడిగింది. మీ నాన్న నీకేం చెప్పలేదా? చెప్పటం ఏంటి? ఏం చెప్పలేదే యాంత్రికంగా అనేసింది. అయ్యో పిచ్చిపిల్ల, మీ అమ్మ ఎన్ని కష్టాలు పడింది. నీ అత్త రాక్షసి, దాని మూలంగానే మీ అమ్మ అన్ని బాధలు పడింది. ఆ రాక్షసిని ఒక్కసారే చూశాను. మీ నాన్నని కూడా 2 సార్లు చూశానేమో, అంతే. అందుకే గుర్తుపట్టలేకపోయాను. మీ నాన్న మెతకతనం వల్లనే మీ అమ్మ అన్ని బాధలు పడింది. ఇప్పుడు మీకు బోలెడంత డబ్బుంది కనుక అది వరకు లోపాలుగా కనిపించినవి ఇప్పుడు కనిపించటం లేదన్నమాట. లేకపోతే మరదలు చచ్చింది కదా, తమ్ముడు మనవాడే అనుకుందో. ఆవిడ నీరసంగా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. మా అమ్మ మీకు బంధువులా? అసలేం జరిగిందో చెప్పండి బామ్మగారు ఆతృతగా అడిగింది. ఈవిడకంతా ఏదో తెలుసు. అత్తయ్య దీని తల్లి చరిత్ర తెలిస్తే కళ్ళు తిరిగి పడుతుంది అంది. మమ్మీ చరిత్ర ఏంటి? మమ్మీ చరిత్ర ఎలాంటిదైనా తను భయపడదు. బహుశా తను భయపడుతుందని డాడీ చెప్పుండరు అనుకుంటూ. లోకులంటే కాకులని ఊరికే అనలేదు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడుతుంది. మీ అమ్మ అక్క మొగుడు పెళ్ళైన 6 నెలలకే దేశాంతరం పోయి తిరిగి రాలేదు. అప్పటికి మీ పెద్దమ్మ కాపురానికి వెళ్ళలేదు. పుట్టింట్లో బుద్ధిగానే ఉండేది. ఆ భగవంతుడి లీలలు మనకేం తెలుస్తాయి? ఎదురింట్లో సంగీతం మాస్టర్ ఉండేవారు. ఉన్నట్టుండొకరోజు ఇద్దరూ మాయమయ్యారు. ఊరంతా గుప్పు మంది. గోరు చుట్టు మీద రోకటిపోటుల పంచాయతీ గొడవల్లో ఎవరో చేసిన హత్య మీ తాతయ్య మీద పడింది. అతనికి యావజ్జీవ శిక్ష వేశారు. మీ నాన్న తనకి అలాంటివి ఏం లేవని మీ అమ్మని మంచి మనసుతోనే పెళ్లి చేసుకున్నాడు. మీ నాయనమ్మ మీ పెద్దత్తకి భయపడేది.
మీ అత్త ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని బయటికి గెంటింది. మీ నాన్నకి ఉద్యోగం లేదు. నానా కష్టాలు పడ్డారు. ఆఖరికి రోగంతో తీసుకుని తినడానికి తిండి కూడా లేకుండా నువ్వు నెలల పిల్లగా ఉన్నప్పుడు పోయింది మీ అమ్మ. అప్పుడు కూడా మీ అత్త మనసు కరగలేదు. కావలిస్తే శవాన్ని మోసుకెళ్ళడానికి 4 కూలాళ్ళను పంపుతానందట. దాంతో మీ నాన్న నిన్ను తీసుకొని ఆ ఊరు వదిలేశాట. నీ అత్త చెల్లెల్నే బయటికి గెంటింది. అది మనిషి కాదు, పాషాణం. బిందు కళ్ళమ్మట నీళ్లు ప్రవాహంలా కారుతున్నాయి. గుప్పిళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయి. మనిషి సన్నగా వణుకుతుంది. గంగమ్మ గారు చెప్తుంటే తల్లి ఆ కష్టాలు తన కళ్ళ ఎదురుగా అనుభవిస్తున్నంత బాధ కలిగింది. గంగమ్మ గారు లేచి బిందు దగ్గరికొచ్చి భుజం మీద చెయ్యి వేస్తూ అంది. బాధపడకమ్మా. నువ్వెంత బాధపడినా పోయిన తల్లి తిరిగి రాదు. మంచి వాళ్ళకి రోజులు కాదు. నీ అదృష్టాన్ని చూసి ఏ లోకంలో ఉన్నా మీ అమ్మ తప్పకుండా సంతోషిస్తుంది. బాధపడకు. నిజంగా ఎంతో అభిమానంగా అంది. బిందు అతి ప్రయత్నం మీద దుఃఖాన్ని ఆపుకుంటుంది. గంగమ్మ గారి బాగుడికి అది వరకు విసుక్కునేది. కానీ ఇప్పుడు ఆవిడే అసలు విషయాలు చెప్పింది. మనసులోనే ఆవిడికి క్షమాపణ చెప్పుకుంది బిందు. గంగమ్మ గారు అరగంట కూర్చుని వెళ్ళిపోయింది.